గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫీల్డ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న డైనమిక్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. పేరు విఘ్నేష్, ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ, ఆత్మకూరు సబ్ డివిజన్, నంద్యాల జిల్లా. తెలంగాణలో అమరాబాద్ దాటిన తర్వాత కృష్ణానదికి ఇటువైపు ఉన్న నంద్యాల, ఆత్మకూరులో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ పోస్టింగ్లో మీరు శ్రీశైలం కానీ డీప్ ఫారెస్ట్ టైగర్ లేదా ఏమన్నా ఉంటాయి. అంటే ఫస్ట్ పోస్టింగ్లో ఎప్పుడైనా టైగర్ మీకు సైట్ అయిందా? మీరే చెప్పారు కదా ఫీల్డ్ పర్సన్ అన్నారు, ఫీల్డ్ ఎక్కువ వెళ్ళమంటాం. సో రెగ్యులర్గా ఏంటంటే మనము టైగర్ సైటింగ్ అనేది జరిగింది. ఫస్ట్ పోస్టింగ్లోనే మనకి జరిగింది. మామూలుగా అంటే మనం ఇక్కడ చెంచు లాంగ్వేజ్లో పెద్ద పులిని మనం తల్లినంటాం. టైగరస్ని మనం చూడం, ఫీమేల్ టైగర్ని చూడడం అనేది చాలా అరిదని అంటారు. అంటే పులికి మనిషి టార్గెట్ కాదు, జంతువుల టార్గెట్. ఒకవేళ పులి సైట్ అయింది అనుకోండి, మనిషి అక్కడ ఉండిపోమంటారా, లేదా బెండమ్మంటారా, పారిపోమంటారా? పులి చూసేటప్పుడు ఏంటంటే రెండు యాంగిల్ దీని గురించి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక జంతువు దాంతో పిల్లతో ఉన్నప్పుడు ఏంటంటే చాలా విగ్రస్గా ఉంటాయి, ఆక్రోషంగా ఉంటాయి జనరల్గా. సో మనం చేసిన పని ఏంటంటే ఒకసారి పట్టుకుంటే 7 days అనేది ఆరామ్సే కూర్చొని అంటే బాగా తింటాయి. ఎక్కువ టూరిజం వెళ్తుంది. ఇప్పుడు ఎన్ఎస్టీఆర్ యాక్షన్ అంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాలా పెద్ద టైగర్స్ కాబట్టి ఇక్కడ టూరిజం ప్రొటెక్షన్ చాలా బాగుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. చుట్టుపక్కల విలేజ్కి దానికి లేదంటే విండ్స్ వచ్చినప్పుడు కానీ ముందు కొన్ని ప్రికాషన్ తీసుకుంటున్నారు. వర్షం వచ్చేటప్పుడు ఏంటంటే ఒకటి ఏంటంటే మన శాకాహార జంతువులకు ఆకులు కానీ గడ్డిలు బాగా పెరుగుతాయి. సో తినడానికి ఏంటంటే బాగా ఎక్కువ తిరుగుతాయి. సో తిరిగేటప్పుడు పోచింగ్ ఎక్కువ జరగానే స్కోప్ ఉంది. సో ఇన్ని చాలా ఫారెస్ట్లు ఉన్నాయి. ఆత్మకూరుకి ఎందుకు రావాలి? యాక్చువల్లీ ఆత్మకూరు ఏంటంటే దట్టమైన అడవి, అండులేటింగ్ టెరైన్ అంటారు. హిల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా జంతువుల యాక్షన్ అంటే ప్లెయిన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి, గడ్డి మైదానం ఎక్కువ ఉంటాయి. గడ్డి మైదానం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ డెన్సిటీ ఆఫ్ అనిమల్స్ ఎక్కువ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫీల్డ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న డైనమిక్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. పేరు విఘ్నేష్, ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ, ఆత్మకూరు సబ్ డివిజన్, నంద్యాల జిల్లా. నంద్యాల అనగానే సాధారణంగా శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కనిపిస్తుంటారు. తెలంగాణలో అమరాబాద్ దాటిన తర్వాత కృష్ణానదికి ఇటువైపు ఉన్న నంద్యాల, ఆత్మకూరులో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎకో టూరిజం ఏ విధంగా డెవలప్ అవుతుంది, ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది, వీటిపై ముఖ్యంగా విఘ్నేష్ గారు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సాధారణంగా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత సూపర్వైజర్ చేస్తుంటారు, కానీ విఘ్నేష్ మాత్రం ఎక్కువ ఫీల్డ్కే ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయనకున్న ఎన్విరాన్మెంట్ మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటో ఆయన తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే మీ గురించి ఫస్ట్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అంటే ఒక్కొక్క ఆఫీసర్ గురించి మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు చిన్న ఆర్డీ చేసినప్పుడు ఒక్కొక్క ఆఫీసర్కి ఎక్కువ టూరిజం, ఇంకొక ఆఫీసర్కి చెక్ డ్యామ్స్, ఇంకొక ఆఫీసర్కి రిజర్వ్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, ఎంక్రోచ్మెంట్లు ఆపడం. కానీ ప్రతి విషయంలో కూడా ఫీల్డ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు విఘ్నేష్. ఎక్కువ టూరిజం అనేది సెకండ్ ప్రయారిటీ ఉంటుంది అనేది వచ్చింది. ఫస్ట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎక్కువ టూరిజంతో పాటు ఫీల్డ్కి వెళ్ళడం వల్ల వచ్చే ఇన్పుట్స్ ఎలాగుంటాయి? ముఖ్యంగా ఆత్మకూరు డివిజన్లో ఇప్పటివరకు ఎన్ని టైగర్స్ ఉంటాయి, టైగర్ సంఖ్య పెరగడానికి మీరు ఏం చేస్తుంటారు, ఎక్కువ టూరిజం డెవలప్మెంట్ ఎలా చేస్తుంటారు, అండ్ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం మీద పర్టికులర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీ మీద పెట్టుకున్న హోప్స్ మీరు రీచ్ అవ్వడానికి మీ ప్రయత్నం ఎలా చేస్తున్నారు? ప్రశ్నలన్నిటికీ చెప్పే ముందు తమిళనాడుకు చెందిన విఘ్నేష్ ఆంధ్రప్రదేశ్లో మార్కాపురం, అనంతపూర్ ఇక్కడికి వచ్చారు కాబట్టి మార్కాపూర్లో మీ మార్క్ ఏంటి, అనంతపూర్లో మీరు చూస్తున్న ఈ అచీవ్మెంట్ ఏంటి, ఇక్కడ మీ ఫుట్ ప్రింట్ ఎలా ఉంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను నా నేటివ్ తమిళనాడు, కోయంబత్తూరు నుంచి
సో ఇప్పుడు మనకి ఆంధ్ర వచ్చేసానంటే అందాపుగా ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. మ్మ్. 6 సంవత్సరాలు ఏంటంటే నాది ఫస్ట్ పోస్టింగ్ అనేది శ్రీశైలం సబ్ డిఎఫ్గా చేయడం జరిగింది. దానికి తర్వాత మార్కాపూర్లో 3.5 years. దానికి తర్వాత షార్ట్ పీరియడ్ మనకి అనంతపురంలో ఏంటంటే ఒక 6 నెలలు చేయడం జరిగింది. దానికి తర్వాత అగైన్ మాకు ఎన్ఎస్టీఆర్లో పెట్టారు. రఫ్గా 6 సంవత్సరాలు యాక్చువల్ ఏంటంటే 5.5 సంవత్సరాలు ఏంటంటే నేను ఎన్ఎస్టీఆర్లోనే పనిచేసినట్టు ఇప్పుడు. సో నేను సబ్ డిఎఫ్గా జాయిన్ అయినప్పటి నుంచి నేను ఎన్ఎస్టీఆర్ చూస్తున్నాను. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్. సో ఇప్పుడు వచ్చినప్పటికంటే ఇప్పుడు నేను సార్, ఏంటంటే మీ తమిళనాడులో కోయంబత్తూరుకున్న ఆ టెరైన్ వేరేగా ఉంటుంది, ఇక్కడికి వచ్చే టెరైన్ వేరే కనిపిస్తుంది. ఆ అట్మాస్ఫియర్ ఇక్కడ అట్మాస్ఫియర్ వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు శ్రీశైలం వచ్చిన తర్వాత మీకు వచ్చిన ఛాలెంజ్ ఏమొచ్చింది, మీ అచీవ్మెంట్ ఏమన్నా? ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ అంటే మనకి శ్రీశైలంలో అంటే మనకి కోయంబత్తూర్ ఏరియా అనేది ఇట్స్ టోటలీ వెస్టర్న్ ఘాట్స్ ఏరియా అండి. వెస్టర్న్ ఘాట్స్లో జనరల్గా యాక్చువల్ అంటే వర్షం ఎక్కువ వస్తాయి, దాని అంటే దట్టమైన అడవి ఉంటుంది. ఇప్పుడు మనకు అదే ఇక్కడ మనకి ఆంధ్రాలో ఈస్టర్న్ ఘాట్స్ ఏరియా మనం చూస్తే దాంట్లో శ్రీశైలంలో ఛాలెంజెస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే చాలా ఏరియాస్ అంటే ఇందుకు ముందు ఏంటంటే లైక్ జనాలు అంటే లోపలికి వెళ్ళడం ఎక్కువ ఉన్నది. ఆఫ్ కోర్స్ ఏంటంటే వాళ్ళు లైవ్లీ కూడా అది పేదవాళ్ళు వాళ్ళంటే లోపలికి వెళ్ళడం అనేది ఉన్నది. ఇక్కడ మనకి ఛాలెంజ్ ఏంటంటే ఆ పేదవాళ్ళకు ఉన్న లైవ్లీహుడ్ని మనం స్టాప్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఫారెస్ట్ని మనము కన్సర్వేషన్ చేయాలి. ఈ రెండింటికి మధ్యలో ఏంటంటే మనకి మిడిల్ పాత్ తీసుకోవాలి. సో వాళ్ళు లోపుకి వెళ్ళినా కూడా అంటే ఎట్లా దాన్ని బాగా మనం రెగ్యులేట్ చేయగలుగుతాము. సో హౌ వీ క్యాన్ బ్యాలెన్స్ ది కన్సర్వేషన్ అట్ ద సేమ్ టైం నాట్ లైక్ రిస్ట్రిక్టింగ్ ది మూమెంట్ ఆఫ్ ద పీపుల్. దాని మీద ఫోకస్ ఏంటంటే ఎక్కువ మనం పెట్టడం జరిగింది. ఎక్కువ మనకి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ కంటే రెగ్యులేషన్ ఎక్కువ మనం చేయడం జరిగింది. మీటింగ్ ఎక్కువ పెట్టడం జరిగింది లోకల్స్ వాళ్ళతో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యాటల్ మూమెంట్ అనేది మన అడవిలో చాలా ఎక్కువ ఉంది. ఈ క్యాటల్ మూమెంట్ అనేది అంటే కొత్తది కాదు, సంవత్సరానికి ఎప్పుడో నుంచి ఏంటంటే లోకల్ జనాలకి యాక్షన్ అంటే క్యాటల్ అనేది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లైఫ్. అలాగే ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి క్యాటల్ ఫీడింగ్ అనేది స్టార్ట్ ఫీడింగ్ చేయలేము, లోపలికి వెళ్ళాలి అడవికి. అలాగే ఉన్నప్పుడు యాక్చువల్ అంటే వాళ్ళకి సగం వరకు కొంత ఏరియాని వాళ్ళకి కేటాయించడం. మీరు ఏంటంటే ఈ ఏరియాల వరకు చేయండి, మిగతా ఏరియాని దయచేసి మీరు అడవి జంతువుల కోసం ఇవ్వండి. అలాగే వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళని సెన్సిటైజ్ చేసుకోండి. వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారు కదా, అడవి మాది అంటారు కదా. అడవి అనేది మాది అనేది కాకుండా అడవి అనేది అందరిది, మనది అనాలి. అందరిది మన అందరిది. అంతే ఇప్పుడు అంటే లోకల్స్ మాత్రంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎస్టీఆర్లో మనకి ఒక పెద్ద నది ఉన్నాయి, అందరు కూడా తెలుసు, రివర్ కృష్ణలో మన దగ్గర 2 డ్యాములు ఉన్నాయి. శ్రీశైలం డ్యామ్ ఒకటి, నాగార్జున సాగర్ డ్యామ్ ఒకటి. ఈ 2 డ్యామ్ మీదుగానే మన పేరు కూడా టైగర్ రిజర్వ్ పేరు కూడా ఉంది. ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఏంటంటే ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ని రైస్ పౌల్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాము, ఎందుకంటే మనకి కృష్ణా నది వల్ల గోదావరి నది వల్ల అక్కడ మనకి ప్యాడీ కల్టివేషన్ అనేది బాగా జరుగుతున్నాయి. ఇవన్నిటికి నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, మనకి అడవి నుంచి వెళ్తున్నాయి. సో అడవి అనేది అందరు బాగా, ఇప్పుడు మన అన్నం తింటున్నామంటే అడవి నుంచి అంటే నీళ్ళు వెళ్తేనే మన అన్నం తింటున్నాం. ఇదే లాజిక్, సైంటిఫిక్గా చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పుకొని వాళ్ళని అంటే సెన్సిటైజ్ చేసుకొని, సో మీరు కొంత ఏరియా మీరు తీసుకొని మీరంటే అక్కడ మీరు లైవ్లీహుడ్ చూసుకోండి, మిగతా ఏరియాని అడవి జంతు కోసం ఏమంటే అడవి బాగుంటాయని చెప్పుకొని అది సక్సెస్ఫుల్గా మనం చేయడం జరిగింది. లోకల్స్ బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళు కూడా ఏంటంటే ప్రొటెక్షన్ మీదుగానంటే మనకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ ఒక ఛాలెంజ్ని మన సక్సెస్ స్టోరీగా మార్చడం జరిగింది. అంటే ఫస్ట్ పోస్టింగ్లో మీరు శ్రీశైలంగా డీప్ ఫారెస్ట్ టైగర్లు ఏమైనా ఉంటాయి అంటే ఫస్ట్ పోస్టింగ్లో ఎప్పుడైనా టైగర్ మీకు సైట్ అయిందా? అవునండి, ఖచ్చితంగా. మీరే చెప్పారు కదా ఫీల్డ్ పర్సన్ అన్నారు, ఫీల్డ్ ఎక్కువ వెళ్ళమంటాము. సో రెగ్యులర్గా ఏంటంటే మనం టైగర్ సైటింగ్ అనేది జరిగింది. ఫస్ట్ పోస్టింగ్లోనే మనకి జరిగింది. నాకు జరిగినది ఫస్ట్ చెప్పాలంటే ఈవినింగ్ టైం నేను 5 గంటలకి పెచ్చరు వెళ్ళడం జరిగింది. పెచ్చరు అనేది కోరేరులో ఉంది, అది కూడా అంటే శ్రీశైలం రేంజ్ పరిధిలోనే వస్తున్నాయి. వెళ్ళే దారిలో యాక్షన్ అంటే నాకు మంచిగా అంటే ఒక తల్లి నాకు సైటింగ్ జరగడం జరిగింది. కప్స్తో కాదు, తల్లి మాత్రమే అంటే మనకు కనిపించడం జరిగింది. మామూలుగా అంటే మనం ఇక్కడ చెంచు లాంగ్వేజ్లో పెద్ద పుల్లిని మనం తల్లిని అంటాం. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే టైగర్స్ని మనం చూడడం, ఫీమేల్ టైగర్ని చూడడం అనేది చాలా చాలా అంటే వాళ్ళంటే చాలా అరిదని అంటారు. దాని ప్రకారంగా చూస్తే యాక్చువల్ అంటే మాకు యాక్చువల్లీ ఒక తల్లి అనేది కనిపించింది. తర్వాత అంటే ఇప్పుడు వరకు ఏంటంటే ఎన్నో నెంబర్ ఆఫ్ సైటింగ్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు. అవన్నీ యాక్చువల్లీ అంటే ఇప్పుడు అదర్ టైగర్ రిజర్వ్స్ మీరు వెళ్ళేటప్పుడు అక్కడ యాక్చువల్లీ టైగర్ సైటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. కానీ మన అడవిలో ఉన్న టైగర్స్ అన్నీ కూడా అంటే బాగా షై అనిమల్స్, అంత ఈజీగా అంటే మీరు చూడలేము. వెహికల్ శబ్దం వస్తే వెంటనే వాళ్ళ లోపలికి వెళ్ళిపోతాయి, మనము వెహికల్ వెళ్ళిన తర్వాత బయటకు వస్తాయి. అలాగే చూసేటప్పుడు ఏంటంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులు అంటారు ఇక్కడ టైగర్ సైటింగ్, అది మాకు బాగానే ఉన్నాయండి. సార్ పులి మనం చూడకపోయినా పులి మాత్రం మనం చూస్తుంటుందా, నిజమేనా?
ఖచ్చితంగా, నో డౌట్. ఇప్పుడు మనం యాక్చువల్ నేను ఒక రోజు ఇప్పుడు మార్నింగ్ నేను ఫీల్డ్కి వెళ్తే ఈవినింగ్ పూట బయటకు వస్తాను. అలాగే చేసేటప్పుడు ఏంటంటే ఎన్నో కిలోమీటర్స్ మేము కవర్ చేసి ఉంటాము. కవర్ చేసేటప్పటికల్లా ఖచ్చితంగా మేము 2-3 టైగర్స్ 4-5 టైగర్స్ని కూడా మేము క్రాస్ అయి ఉంటాం. ఆ టైగర్స్ అన్ని మమ్మల్ని చూస్తాయి. కానీ ఏంటంటే మనము టైగర్స్ని చూడడం అంత ఈజీ కాదు. ఓకే. సో ఖచ్చితంగా జరుగుతాయండి. అంటే కరెక్ట్. పులికి మనిషి టార్గెట్ కాదు. ఖచ్చితంగా కాదు. ఓకే, దానికన్నా మన జంతువులే టార్గెట్. ఒకవేళ పులి సైట్ అయింది అనుకోండి, మనిషి అక్కడ ఉండిపోమంటారా, లేదా బెండమ్మంటారా, పారిపోమంటారా? అంటే ఇప్పుడు అంటే మనకు పులి చూసేటప్పుడు ఏంటంటే 2 యాంగిల్ దీని గురించి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక జంతువు దాంతో పిల్లతో ఉన్నప్పుడు ఏంటంటే చాలా విగ్రస్గా ఉంటాయి, ఆక్రోషంగా ఉంటాయి జనరల్గా. సో మనం చేసిన పని ఏంటంటే అది సెపరేట్గా ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు, బాగుందంటే మన సైలెంట్గా ఉంటే అది వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా అడవిలో టైగర్ వల్ల మనకి ఎటువంటి ఇష్యూస్ రావడం అనేది ఇప్పటివరకు రికార్డ్ అవ్వట్లేదు ఆంధ్రాలో, ఎన్ఎస్టీఆర్లో ఇప్పటి వరకు. మామూలుగా ఇక్కడ ఎన్ఎస్టీఆర్లో ఉన్న ఛాలెంజ్ ఒకటే ఏంటంటే మనకి స్లాట్ బేర్, ఎలుగుబండి ద్వారా ఏంటంటే చాలా అటాక్ జరిగినదంటే మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, చెంచెస్ని కూడా అటాక్ చేస్తాయి. కానీ పుల్లిని చూసే వరకు ఏంటంటే మన సైలెంట్గా ఉంటే సైలెంట్గా వెళ్ళిపోతాయి అంతే. కానీ దాన్ని ఇరిటేట్ చేస్తుంటారు, కొంచెం రాళ్ళు వేసి కొడుతుంటారు, అప్పుడు అది ఖచ్చితంగా ఇప్పుడు మనమే ఉన్నాము, ఎవరైనా వచ్చేసి మమ్మల్ని టీచ్ చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారు అన్నప్పుడు మనం రియాక్ట్ అవుతాం. అలాగే జంతువులు కూడా రియాక్ట్ అవుతాయి. ఆ రియాక్షన్ రాకుండా ఉండాలంటే మనం రెస్పాన్సిబుల్గా ముందే మనం దాని బిహేవియర్ని మనం కరెక్ట్గా చూసుకొని దాని ప్రకారంగా మనం చేస్తే సరిపోతుంది. కానీ పులికి సిగ్గు ఎక్కువ అంటారు, నిజమా? అవును, చెప్పచ్చు. ఖచ్చితంగా చాలా ఎక్కువ బ్రెయిన్. అంతే ఇప్పుడు దానికేనంటే ప్రతి ఒక్కటి దాన్ని ఆలోచన చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ అంటే మాది ఎక్కువ ఏంటంటే క్యాటిల్కి వచ్చేసి అటాక్ చేసిన పరిస్థితి ఉండవు. మామూలుగా ఏంటంటే అడవి జంతువుని దాన్ని అటాక్ చేస్తాయి. మోర్ ఓవర్ అంటే కొంత టైంలో ఏంటంటే ఇందుకు ముందు ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే పాయిజనింగ్ కూడా చేసేవాళ్ళం మామూలుగా. కానీ ఆ పాయిజనింగ్ చేసినప్పుడు కూడా మోస్ట్లీ దాన్ని తినవు, దానికి స్మెల్ వచ్చేసి వెళ్ళిపోతాయి. జనాలు ఎక్కడైనా ఏదైనా ఒక దారిలో వెళ్ళిపోయారంటే ఆ స్మెల్ని బట్టి ఏంటంటే ఆ దారిని అవాయిడ్ చేసుకుని ఇంకొక దారిలో కూడా వెళ్ళడానికి పులికి యాక్షన్ అంటే చాలా బ్రెయిన్ ఉన్నాయి యాక్చువల్లీ. సార్, పులి ఫారెస్ట్లో దాని టెరైన్ ఎలా డిసైడ్ చేసుకుంటారు? అంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా టెరైన్ చెప్పకుండా టెరిటరీని మనం చెప్పగలుగుతాం. మామూలుగా డిసైడ్ చేస్తారు బేసికల్గా ఇప్పుడు మీరు లయన్ చూస్తే అది సోషల్ అనిమల్ అంటారు, ఒక ఫ్యామిలీగా ఒక గుంపుగా ఉంటాయి. కానీ అంటే టైగర్ అలాగే కాదు, సింగిల్గా ఉంటాయి. ఇది నా టెరిటరీ, ఎవరు లోపల కాకుండా ఉంటాయి. ఆ టెరిటరీలో ఏంటంటే దానికి కావాల్సిన ఆహారం, శాకాహార జంతువులు ఎంత ఉంది, తర్వాత దానికి కావాల్సిన నీళ్ళు ఎంత ఉంది, దాన్ని నిద్రపోవడానికి దాన్ని డెన్ అన్నట్టు, టైగర్ డెన్ అంటారు, అది ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచన చేసుకొని దాన్ని టెరిటరీ దాన్ని ఫిక్స్ చేస్తాయి. ఇప్పుడు ఆడది ఏంటంటే సుమారుగా యాక్షన్ అంటే ఒక 300 నుంచి 400 హెక్టార్స్ వరకు ఏంటంటే ఒక ఏరియాని పట్టుకుంటాయి, మా ఏరియా అని చెప్పుకోండి. మొగైది ఏంటంటే మొగైది మామూలుగా ఏంటంటే ఒక 5-6 ఆడైది ఏరియాని పట్టుకొని అంటే మొగైది పెద్ద టెరిటరీ చేసుకుంటాయి. దాని లోపల మీటింగ్ జరుగుతాయి జనరల్గా. సరే, మీరు చెప్తున్నట్లుగా శ్రీశైలంలో ఒక టెరిటరీని పెట్టుకోవడానికి పులికి అంత ఫుడ్ ఉందంటారా? శాకాహార ఫుడ్లు అంటే జింకలు అన్నీ ఉన్నాయన్నా? ధారాళంగా ఉందనంటే ఇప్పుడు ఏంటంటే బాగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అంటే మనకి ఇక్కడ డైవర్సిటీ, శాకాహార జంతువుల డైవర్సిటీ కూడా చాలా ఎక్కువనే ఉంది. ఇప్పుడు మనకేంటంటే చుక్కులు దుప్పులు కావచ్చు, కణుతులు కావచ్చు, మణబోతు కావచ్చు, అలాగేనంటే చాలా శాకాహార జంతువులు ఉన్న వల్లనే ఇప్పుడు మనకి టైగర్ నెంబర్స్ కూడా బాగానే పెరిగింది. 2022 ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ప్రకారం మన దగ్గర అంటే 63 టైగర్స్ ఉన్నట్టే మనకి గుర్తించడం జరిగింది. 2026లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఇప్పుడు మనం సెన్సస్ చేయడం జరుగుతుంది. ఎస్టిమేషన్ అంటారు దీన్ని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎన్ని టైగర్స్ ఉన్నాయనేది నెక్స్ట్ లైక్ మనకి టైగర్ డే అయినప్పుడు ఏంటంటే లైక్ WI నుంచి NTCA నుంచి అంటే మనకి ఇన్ఫర్మేషన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. కానీ పులి జింకల కన్నా ఎక్కువగా ఇండియన్ గౌర్ అయితే అటాక్ చేయడానికి దానికి సఫిషియెంట్ అని అనుకుంటుంది అంటారు. మరి ఇండియన్ గౌర్ ఉందా ఈ లోపల? అయితే ఇప్పుడు ఏంటంటే టైగర్ అనేది ఇది ఒక్కటే అటాక్ చేస్తాయి, ఇది ఒక్కటే తింటాయి అనేది కాదు. కానీ ప్రిఫర్డ్ డయట్ అని అంటారు. టైగర్కి ప్రిఫర్డ్ డయట్ అంటే సాంబార్ అని అంటారు. ఎందుకంటే సాంబార్ అనేది అంత ఫాస్ట్గా పరిగెత్తదు. సో దాన్ని పట్టుకోవడం అనేది మనకు చాలా ఈజీ కాబట్టి సో టైగర్ అనేది సాంబార్ అనేది టాప్ ప్రయారిటీగా పెట్టుకుంటాయి. సాంబార్ లేదన్నప్పుడు అంటే స్పాటెడ్ డియర్స్ని ఫోకస్ చేస్తాయి. థర్డ్ ప్రయారిటీ అనేది మనం చెప్పొచ్చు. మోర్ ఓవర్ గార్లు కూడా అంటే దాని దొన్న ఉంటాయి కదండి, దాంట్లో యాక్షన్ అంటే దూడని ఎక్కువైనా టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే పెద్దదని అటాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో దాన్ని అలాగే ప్లాన్ చేస్తాం. వారానికి ఎన్నిసార్లు టార్గెట్? అంటే మామూలుగా మనకి యాక్షన్ అంటే మనకు వచ్చిన రీసెర్చ్ ప్రకారంగా
వారంకి ఒకటి కిల్ అనేది మన మామూలుగా జరుగుతాయండి. సాంబార్ అంటే 1 వీక్ ఒకసారి పట్టుకుంటే 7 days అనేది ఆరామ్సే కూర్చొని అంటే బాగా తింటాయి. ఫస్ట్ రోజు ఏంటంటే బ్లడ్ అన్ని తాగుతాయి. రెండో రోజు యాక్షన్ అంటే ఫ్లెష్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటాయి ఆ పార్ట్ని ఎక్కువ తింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఇండస్ట్రైన్ పార్ట్, స్టొమక్ పార్ట్ని ఎక్కువ తింటాయి. తర్వాత యాక్చువల్ అంటే ఎక్కడెక్కడ మజిల్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయో అది 2-3 రోజు వదిలేస్తున్నప్పుడు అంటే చాలా అదేంటంటే అంత స్ట్రాంగ్గా ఉంటావు, వీక్ అయిపోతుంది, తర్వాత దాన్ని తింటాయి. సో మామూలుగా అంటే ఒక వారంకి ఒక శాకాహారి జంతుని పట్టుకుంటాయి. ఓకే, అడవి అందంగా ఉండాలంటే పొడి ఉండాలంటారు మీకున్న రికార్డ్స్ ప్రకారం. అవునండి. మరి శ్రీశైలం అడవి అందంగా ఉండాలంటే ఎన్ని 60 పులు సరిపోతాయంటారా? ఉన్న ల్యాండ్కి ఇంకా ఎక్కువ కావాలంటారా? అయితే ఇప్పుడు ఇది మనకి యాక్చువల్ అంటే ఎన్ని కావాలనేది మనం నిర్ణయం చేయడమే కాదు, ఎకో సిస్టమ్ దాన్ని నిర్ణయం చేయాలి. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆ ఎకో సిస్టంలో మనము డిస్టర్బెన్స్ కాకుండా పెట్టుకుంటున్నామా ఫస్ట్ క్వశ్చన్. అంటే అవన్నీ శ్రీశైలం ఉన్నాయండి. ఇప్పుడు మనది అదే ఇంకొకటి చెప్పాలంటే ఎన్ఎస్టీఆర్ అనేది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. సో ఆల్మోస్ట్ సుమారుగా అంటే లైక్ 5,000 square kilometers ఏరియా ఉంది. ఆల్మోస్ట్ అంటే మీరు అదర్ టైగర్ రిజర్వ్స్ కోచుకుంటే కొన్ని 4-5 టైగర్ రిజర్వ్స్ని మనం యాడ్ చేస్తేనే మన ఏరియాకి వస్తాయి. అంత పెద్ద టైగర్ రిజర్వ్ కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేవు. దట్టమైన అడవి మన దగ్గర ఉన్నాయి. తర్వాత యాక్చువల్లీ గ్రాస్ ల్యాండ్స్ మన దగ్గర బాగుంది. అండ్ జంతువులు కూడా అంటే వెరైటీస్ బాగున్నాయి కాబట్టి టైగర్స్కి ఎటువంటి ఇష్యూస్ ఇప్పుడు లేదు. మనం నెక్స్ట్ ఫోకస్ చేయాలంటే హ్యాబిటేట్ని ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలి, ప్రొటెక్షన్ని ఎట్లా మనము బాగా చేయాలి, దీని మీదే ఫోకస్ పెడితే దట్ వుడ్ బి మోర్ దెన్ సఫిషియెంట్. ఓకే, ఎక్కువ టూరిజం ఎలాగుందండి ఇక్కడ ఎక్కువ టూరిజం. ఇప్పుడు ఎన్ఎస్టీఆర్ యాక్షన్ అంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాలా పెద్ద టైగర్ రిజర్వ్ కాబట్టి ఇక్కడ టూరిజం పొటెన్షియల్ చాలా బాగుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఎక్కడ టూరిజం పొటెన్షియల్ మనం ఫోకస్ చేస్తా అంటే లొకేషన్. మనం లొకేషన్ చూస్తే 3 హాట్స్పాట్స్ మధ్యలో అంటే మన హాట్స్పాట్ ఉంది. ఒక సైడ్ మీరు నార్త్ చూస్తే మన హైదరాబాద్ ఉంది, యూతలు చూస్తే కర్నూలు, బెంగళూరు ఉన్నాయి. అండ్ మోరోవర్ టువర్డ్స్ మనం ఈస్ట్ చూస్తేనంటే మనకి విజయవాడ, ఇప్పుడు అమరావతి అనేది అంటే బాగా అవుతున్నాయి. సో మనం మధ్యలో ఉన్నాం కాబట్టి ఎక్కడ టూరిజం పొటెన్షియల్ బాగుంది. దాన్ని మనము చేసుకొని ఆల్రెడీ మనం 10 years బ్యాక్ నుంచి ఎక్కడ టూరిజం పొటెన్షియల్ని మనము లైక్ బాగా చేయడానికి అంటే మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనకి బయలుటీలు మనకి నల్లమల్ల జంగల్ క్యాంప్స్, కాటేజ్ ఫెసిలిటీ ఒకటి యాడ్ చేసుకొని అక్కడ మన సఫారీ నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా బాగానే జరుగుతున్నాయి, కానీ ఇంకా పొటెన్షియల్ లేదు, ఫుల్ పొటెన్షియల్కి ఇంకా రాలేదు. దాని గురించి అంటే మనం ఇప్పుడు ఫోకస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డివిజన్లో టోటల్గా 4 డివిజన్లు ఉన్నాయి ఎన్ఎస్టీఆర్లో. ప్రతి ఒక్క డివిజన్లో అంటే ఒక సఫారీ యూనిట్ ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇంకా కూడా అంటే సఫారీ ఏరియాస్ని మనం ఎక్కువ పెంచున్నాము. అండ్ మరో రివర్ కృష్ణాలు కూడా అంటే మనము వాటర్ బేస్డ్ యాక్షన్ ఏంటంటే లైక్ పెట్రోలింగ్ అని వాటర్ బేస్డ్ బోటింగ్ అనేది మనము యాడ్ చేయడం ఇప్పుడు జరుగుతుంది. పులి కారిడార్ ఎట్టుందండి మీకు? ఇప్పుడు కారిడార్ అనేది మనకి ల్యాండ్స్కేప్ లెవెల్ ప్లానింగ్లో కారిడార్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ ల్యాండ్స్కేప్ లెవెల్ ప్లానింగ్ మనము ఒకసారి మనం విషయం తీసుకోవాలంటే మనము నార్త్లో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉన్నాయి. ఇంతకు ముందు అంటే ఎర్స్ట్వైల్ ఎన్ఎస్టీఆర్, మనము తెలంగాణ ఫార్మేషన్ తర్వాత అమరాబాద్గా పేరు మారింది అంతే. సో అది ఒకటి. తర్వాత ఎన్ఎస్టీఆర్ నుంచి టువర్డ్స్ కడప వెళ్ళి కడప నుంచి తిరుపతి వరకు టోటల్ ఏరియా మనం చూస్తే 17,000 square kilometers వస్తున్నాయి. చాలా 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 పెద్ద కారిడార్ ఇది టోటల్గా చూస్తే. మనకంటే ప్రొటెక్టెడ్ ఏరియా కారిడార్. ఇక్కడ నుండి పులి శేషాచలం వరకు జరిగింది అది. ఇప్పటి నుంచి ఇక్కడ ఎన్ఎస్టీఆర్ నుంచి చాలా టైగర్స్ శేషాచలం వెళ్ళి తిరుపతి కూడా అంటే చేరుకోండి అంటే మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే more than 8 to 9 టైగర్స్ అనేది అక్కడ వెళ్ళింది. ఇప్పుడు అక్కడ కూడా ఇక్కడ టెరిటరీ ఖచ్చితంగా ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు కారిడార్ అని ఆల్రెడీ చాలా సెక్యూర్డ్గా ఉంది. సెక్యూర్డ్గా ఉన్న వల్లనే ఇక్కడ నుంచి టైగర్స్ అక్కడ వరకు వెళ్ళడం జరుగుతుంది మనకి శేషాచలం వరకు ధారాళంగా. తమిళనాడు కనెక్షన్ ఉంది, చేయొచ్చు, బట్ మధ్యలో అంటే ఒక చిన్న రెవెన్యూ ప్యాచ్ ఉంది. సో ఖచ్చితంగా అది ఏంటంటే జరుగుతాయండి. ఓకే, టైగర్ కాకుండా ఇంకేముంటాయండి ఇక్కడ? ఇప్పుడు మనకి జనరల్గా ఇక్కడ 2021లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సెన్సస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మామూలుగా 4 సంవత్సరానికి ఒకసారి మన టైగర్ ఎస్టిమేషన్ మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా లెపర్డ్ సెన్సస్ చేశారు ఆల్ ఓవర్ ఇండియా. మన దగ్గర ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియా అంటే శాంక్చురీ, నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ ఏరియాలో వాళ్ళు ఒక లైక్ లెపర్డ్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక సింగిల్ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఎక్కువ లెపర్డ్ ఉన్న ఏరియా అంటే మన ఎన్ఎస్టీఆర్ అంటున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే టైగర్ కంటే ఎన్ఎస్టీఆర్ అనేది ఒక లెపర్డ్ క్యాపిటల్ కూడా మనం చెప్పగలుగుతాం. ఎస్పెషల్లీ ఆ లెపర్డ్ క్యాపిటల్లో శ్రీశైలం ఏరియాలో మనకి ఎక్కువ లెపర్డ్స్ ఉండడం ఇప్పుడు గుర్తించడం జరిగింది.
సో సుమారుగా ఏంటంటే 2022లో వాళ్ళు చెప్పేది ఏంటంటే మన దగ్గరలో 350 లెపర్డ్స్ వరకు ఉన్న అలాగే వాళ్ళు గుర్తించడం జరిగింది. సో దాని సంఖ్య ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ అంటే పెంచుతూ ఉంది. నెక్స్ట్ ఎస్టిమేషన్ జరిగేటప్పుడు అంటే మనకి క్లారిటీ వస్తాయండి దాని మీద. ఓకే, లెపర్డ్ నెక్స్ట్ లెపర్డ్ కాకుండా మనకి లైక్ కార్నివర్స్ మనం తీసుకుంటే మన దగ్గర వైల్డ్ డాగ్స్ ఉన్నాయి. దాని అంటే రేస్ కుక్కర్ని అంటాం. అది కూడా పాపులేషన్ మన దగ్గర చాలా బాగుంది. ఎందుకు అలాగే మనం చెప్తున్నామంటే జనరల్గా దాన్ని ప్యాక్ అని అంటారు. ఒక గుంపు ఉంటాయి కదండి, ఆ ప్యాక్లో ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి దాని పాపులేషన్ ఎలా ఉంది మనం చెప్పగలుగుతాం. మామూలుగా ఎన్ఎస్టీఆర్లో ఒక ప్యాక్లో ఒక గుంపులో 5 నుంచి ఏంటంటే 25 వరకు కూడా ఏంటంటే మనము గుర్తించడం జరుగుతుంది. అంత ఈజీ కాదు ఇది. ఎప్పుడు మనకి కార్నివర్ ఎక్కువ ఉందని చెప్తున్నామంటే దానికి సంబంధించిన శాకాహార జంతువులు కూడా ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర శాకాహార జంతువులు అంటే మన దగ్గరలో ఎక్కువ ఉన్నది సాంబార్ అండి. ఎందుకంటే మనకి దట్టమైన అడవి, కొండల ప్రదేశం బాగా ఎక్కువ ఉంది కాబట్టి మన దగ్గరలో సాంబార్ ఎక్కువ ఉంది. సాంబార్కి తర్వాత స్పాటెడ్ డియర్స్ మన దగ్గర చాలా బాగుంది పాపులేషన్. ఎస్పెషల్లీ మనకి గ్రాస్ ల్యాండ్, మనకి మైదానం ఏరియా ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఏరియాలో స్పాటెడ్ డియర్స్ ఎక్కువ ఉంది. కృష్ణ జింకలు ఉన్నాయి, తర్వాత కొండగొర్రె ఉంది. అలాగేనంటే చాలా శాకాహార జంతువులు మన దగ్గర వెరైటీస్ ఉన్నాయండి. ఓకే, ఒక టూరిస్ట్ మీ దగ్గరకు వచ్చి టైగర్ కాకుండా ఇంకేం చూడొచ్చండి? అంటే ఇప్పుడు మామూలుగా టైగర్ రిజర్వ్ అనేది కాన్సెప్ట్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ టైగర్ అండి, ఇట్స్ అ ల్యాండ్స్కేప్, ఇట్స్ అన్ ఎకో సిస్టమ్. మనకేంటంటే మేము కోరుతడం ఏంటంటే ఎక్కడ కూడా వెళ్ళినా టైగర్ ఖచ్చితంగా కనిపిస్తానే 100% ఎవరు చెప్పలేము. కానీ మనము టైగర్ రిజర్వ్కి వచ్చేటప్పుడు ఏంటంటే మనము ఎకో సిస్టమ్ గురించి అంటే నేర్చుకోవాల్సిన ఒక మైండ్ సెట్లో రావాలి. ఇక్కడ మనకి ఎన్ఎస్టీఆర్కి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది మన టార్గెట్. ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ నేను ఎక్కడో పని చేస్తున్నాను, సాఫ్ట్వేర్లో పని చేస్తున్నాను, చాలా ప్రెషర్లో వస్తున్నాను. ఒక 2 రోజు రండి ఇక్కడ ఎన్ఎస్టీఆర్కి రండి. ఎన్ఎస్టీఆర్కి వచ్చేటప్పుడు ఎన్ఎస్టీఆర్ని ఫీల్ చేయండి, మేము ఆ ఫీలింగ్ మీకు ఇస్తాము. బాగా పీస్ఫుల్గా ఉండండి. దానికి కాటేజ్ ఫెసిలిటీ మన దగ్గరలో టాప్ క్లాస్ కాటేజ్ ఫెసిలిటీ మనం బయలుట్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అంటే సఫారీకి మీకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సఫారీలో మన ఫోకస్ అనేది టైగర్ కాదు, టైగర్ ఒక్కటి మాత్రంగా కాదు. టైగర్తో పార్ట్ యాక్చువల్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫుడ్ వేవ్ అవైలబుల్, లెపర్డ్ గురించి కానీ, పక్షుల గురించి కానీ, పక్షులు కాకుండా ఏంటంటే మనకి ఫ్లోరా చెట్ల గురించి, చెట్టు మాత్రంగా చెట్టు అంటే చెట్టు మాత్రంగా కాదు, చెట్టు కిందలు కూడా ఏంటంటే చాలా గడ్డీలు ఉన్నాయి, మనకి స్క్రబ్స్ ఉన్నాయి, హర్బ్స్ ఉన్నాయి, మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. అలాగే నల్లమల్లాలో ఒక ఎకో సిస్టమ్ గురించి అంటే మాకు అందరికీ కూడా ఏంటంటే ఒక ఎకో గైడ్ని పెట్టుకొని వాళ్ళకి మనము నేర్పించడం జరుగుతుంది. దానివల్ల కూడా వచ్చే వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైగా వెళ్ళడం జరుగుతుంది. ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ అవగానే మీరు డెహ్రాడూన్ ట్రైనింగ్ అయిన తర్వాత భారతదేశ దర్శనం చేస్తుంటారు. అవునండి, దేశ్ కా దర్శన్. అవును. కోయంబత్తూరులో ఉండి మీకు మొత్తం అన్ని స్టేట్లో ఏ స్టేట్లో సాయిల్ మీకు బాగా ఇష్టపడింది అట్మాస్ఫియర్ కానీ? యాక్చువల్లీ మనకి సాయిల్ని బట్టి ఏంటంటే లైక్ ఒక స్టేట్ని మనము డిమార్కెట్ చేయలేము యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేట్లో అంటే అన్ని వెరైటీ సాయిల్ అక్కడ ఉన్నాయి ఒక్కొక్క స్టేట్లో. ఇప్పుడు మీరంటే తమిళనాడు తీసుకుంటే మనకి ఇసుక ఉంది, ఇసుక నుంచి స్టార్ట్ చేసి లైక్ మనము ఎర్రమట్టిని అంటాం, దాని వరకు అన్ని సాయిల్ అక్కడ ఉన్నాయి. బట్ మామూలుగా అడవికి అంటే మంచిది ఏంటంటే ఎర్రమట్టి అండ్ మోర్ ఓవర్ అంటే సాయిల్ ప్రొఫైల్ ఇంపార్టెంట్ అంటే సాయిల్ కాదు, సాయిల్ ప్రొఫైల్ అంటే సాయిల్ ఎంత డెప్త్గా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దాంట్లో అంటే సాయిల్ డెప్త్ తక్కువ ఉన్నప్పుడు అంటే రాయి ఎక్కువ ఉంటాయి, అక్కడ చెట్లు తక్కువ ఉంటాయి. కొన్ని దాంట్లో యాక్షన్ అంటే సాయిల్ ప్రొఫైల్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు వెస్ట్రన్ ఘాట్స్ పూర్తిగా మీరు తీసుకుంటే సాయిల్ ప్రొఫైల్ చాలా బాగుంది, వర్షం చాలా బాగా వస్తున్నాయి కాబట్టి అక్కడ అడవి ఇంకా దట్టమేగా ఉంటాయి. మిగతా స్టేట్లో కింద ఇప్పుడు మనకి ఈస్టర్న్ ఘాట్స్ తీసుకోండి, ఈ స్టేట్ వైస్ కాదు, నేనంటే ల్యాండ్స్కేప్ వైస్ చెప్తున్నాను మీకు. వెస్టర్న్ ఘాట్స్లో మీకు సాయిల్ ప్రొఫైల్ బాగుంటుంది, వర్షం బాగా వస్తాయి, దానివల్ల అక్కడ యాక్చువల్లీ ఏంటంటే డెన్సిటీ, ఫారెస్ట్ డెన్సిటీ బాగుంటాయి. ఈస్టర్న్ ఘాట్స్లో కొంచెం తక్కువ ఉంటాయి. కింద స్టోన్ ఉంటుందా? స్టోన్ ఎక్కువ ఉంటుంది, స్టోన్ ఎక్కువ ఉంది. కానీ ఇదంటే ఇది ఒక ఎకో సిస్టమ్, అదొక ఎకో సిస్టమ్. ఈ రెండిట్లో ఈ ప్రొఫైల్లో ఏది మీకు బాగా ఇష్టపడింది? నాకు యాక్చువల్లీ అన్ని నాకంటే ఇష్టమే అండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను బయాస్డ్గా ఉండడానికి అంటే స్కోప్ లేదు ఒకటి. రెండోది ఏంటంటే అదొక ఎకో సిస్టమ్, ఇది ఒక ఎకో సిస్టమ్. ఇప్పుడు నాకు మీరేంటంటే డెసర్ట్ బాగుందా, మీరంటే అడవి బాగుందని అంటే నాకు రెండు బాగుంది అని అంటాను. ఇప్పుడు నేను థార్ డెసర్ట్ని నేను టోటల్గా యాక్చువల్ అంటే నేను దట్టమైన అడవిగా మార్చాలంటే మార్చకూడదని అంటాను. ఎందుకంటే అదొక హ్యాబిటేట్, ఆ హ్యాబిటేట్ని మనము కాపాడాలి, అలాగే హ్యాబిటేట్ని కాపాడాలి. ఈస్టర్న్ ఘాట్స్ ఒక హ్యాబిటేట్ అలాగే ఉంటాడు. ఒకవేళ రాజస్థాన్ మీరు వెళ్ళారనుకోండి, అక్కడ ఏది ఇష్టం మీకు? మరి అక్కడ యాక్చువల్లీ ఏంటంటే జంతువులు ఏంటంటే డిఫరెంట్ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ మనకి ఒక డాంకీలు ఉన్నాయండి, ఆ డాంకీ అనేది అక్కడ మాత్రం ఉంది, వేరే ఎక్కడ ఉండవు. క్యామల్స్ అక్కడ ఉన్నాయి, ఆ క్యామల్స్ అనేది మీరు ఎక్కడైనా చూడగలుగుతారు, ఆంధ్రాలో చూడలేము. అలాగే అక్కడ అదొక హ్యాబిటేట్, ఆ హ్యాబిటేట్లో ఉన్న టోపోగ్రఫీ కానీ, ఆ హ్యాబిటేట్లో ఉన్న చెట్లు కానీ, ఆ హ్యాబిటేట్లో ఉన్న మనకి జంతువులు కానీ అది అక్కడ బాగుంటాయి. అంటే ఏ స్టేట్కి ఒక ఐకాన్ ఉంటుంది.
అంటే స్టేట్ దాటి ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే ఒక హ్యాబిటెట్. ఇప్పుడు డెసర్ట్ అనేది రాజస్థాన్లో మాత్రమే కాదు, గుజరాత్లో కూడా ఉన్నాయి. ఉంది. సో గుజరాత్ అండ్ రాజస్థాన్ రెండు కలిపి డెసర్ట్ ఏరియా అని మనం చెప్పగలుగుతాం. సో వెస్ట్రన్ ఘాట్స్ అంటే మహారాష్ట్ర నుంచి స్టార్ట్ చేసి తమిళనాడు వరకు వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ అంటే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ చేసి తమిళనాడు వరకు ఉంటాయి. సో ఇదంటే ల్యాండ్స్కేప్ లెవెల్ ప్లానింగ్లో మనం వెళ్ళిపోతాం. ఓకే, మార్కాపురంలో మీరు ఎక్కువ కాలం పనిచేస్తారు, అక్కడ మీ మార్క్ ఏముంది, మీ అచీవ్మెంట్? నాది ఎట్లా చూస్తున్నానంటే నేను జాయిన్ అయినప్పుడు ఏంటంటే నాకు ఏమేమి ఉంది, నేను 3.5 years వెనక చూసేటప్పుడు నేను ఏమేమి చేశాను, అదొక ఆస్పెక్ట్ నేను చెప్పగలుగుతాను. అది అచీవ్మెంటా లేదన్నది ఏంటంటే నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే జనాలు. బట్ ఆల్రెడీ నిర్ణయం కూడా తీసుకున్నారు, అది కూడా నేను చెప్తాను ఏం జరిగింది అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మార్కప్లో జాయిన్ అయినప్పుడు నా టార్గెట్ ఎలా ఉందంటే ఫస్ట్ హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయాలి, అలాగే నేను గుర్తించడం జరిగింది. అండ్ ప్రొటెక్షన్ ప్రకారంగా యాక్చువల్ అంటే మనం అక్కడ స్ట్రాటజీస్ అనేది ఎక్కువ మనం పెట్టడం జరిగింది, టెక్నాలజీ మనం అడాప్ట్ చేయడం జరిగింది. దానివల్ల యాక్చువల్ అంటే గ్రాడ్యువల్గా అక్కడ పోచింగ్ కేసెస్ జరగడం అనేది, పోచింగ్ కేసెస్ తక్కువ అవడం జరిగింది, ఒక ఆస్పెక్ట్. రెండోది ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్ మన గ్రాస్ ల్యాండ్ మీదుగా అక్కడ ఎక్కువ మనం ఫోకస్ పెట్టడం జరిగింది. గ్రాస్ ల్యాండ్ని మనం బాగా చేసాము. దానివల్ల యాక్చువల్ ఏంటంటే టైగర్ సంఖ్య కూడా అక్కడ పెరిగింది. ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. ఇన్ఫ్యాక్ట్ ఒకే ఇయర్లో మార్కప్లో ఐ థింక్ 2023-24 నేను అనుకుంటున్నాను, ఒకే ఇయర్లో మనకంటే 17 cups పడింది. 17 cups ఒకే ఇయర్లో ఒక డివిజన్ రావడం అనేది అంత ఈజీ కాదు. అవన్నీ హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్ వాటర్ బాడీస్ ఎక్కువ చేసిన వల్ల జరిగింది. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఫారెస్ట్ అండి, ఫారెస్ట్ సంబంధించిన కమ్యూనిటీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళు లైవ్లీహుడ్ కూడా ఉంటే మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ ఆఫీసర్. వాళ్ళ లైవ్లీహుడ్ మనం పెంచడానికి మనము ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ స్కీమ్ ఒకటి వాళ్ళకి తయారు చేయడం జరిగింది. కమర్షియల్, నాన్ కమర్షియల్, బోత్ కమర్షియల్ యాజ్ వెల్ as నాన్ కమర్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు అక్కడ చించూస్ చాలా మంది ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నారు. వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళు ఫారెస్ట్ మీద ఆధారపడిన వల్ల వాళ్ళ లైఫ్ కూడా ముందుకెళ్ళడం లేదు ఒకటి. రెండోది యాక్చువల్ ఏంటంటే మనకి అడవి కూడా ఏంటంటే డిట్రేషన్ పెరుగుతుంది. దాన్ని స్టాప్ చేయడానికి ఆల్టర్నేటివ్గా మనకి ఇక్కడ మార్కెట్ ఏముంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలంలో సంచులు అనేది అక్కడ చాలా డిమాండ్ ఉంది. వీళ్ళకి మనం ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కింద సిఎస్ఆర్ కింద వాళ్ళకి ఎక్కువ మనం కొట్టు మిషన్ ఇచ్చేసి సంచులు తయారు చేయడానికి మనము ట్రైనింగ్ ఏర్పించడం జరిగింది. పూర్తిగా మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా మనం అది చేయడం జరిగింది. మార్కాపురంలో తుమ్మలబెల్లి ఇప్పుడు కూడా మీరు వెళ్ళేదాన్ని చూడొచ్చు. అది కాకుండా నన్నర్ యూనిట్ మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మష్రూమ్ కల్టివేషన్ మనం అక్కడ వాళ్ళు ఇంట్లోనేనంటే మష్రూమ్ కల్టివేషన్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసిన వల్ల అక్కడ కమ్యూనిటీలో చాలా చేంజెస్ వచ్చింది. వాళ్ళు యాక్చువల్ అంటే ప్రో ఫారెస్ట్గా మారిపోయారు. అంతే. నేను లాస్ట్ వీక్ చెప్తామన్నాను. నేను అదేంటంటే నేను మార్కాపూర్ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ ఉండే చెంచూస్ అందరూ కూడా హానరబుల్ సీఎం గారికి ఏంటంటే ఒక గ్రీవెన్స్ లెటర్ ఒకటి రాశారు. ఆ గ్రీవెన్స్ లెటర్ వాళ్ళు ఏం రాశారంటే ఈ పల్నాపల్లి ఆఫీసర్ విఘ్నేష్ అప్పావు గారు ఇక్కడ ఈ పని అన్నీ చేశారు. వాళ్ళే, ఇప్పుడు నేను చెప్పట్లేదు, మీరు ఒకసారి అది చూస్తే దాంట్లోనే మీకు అర్థమవుతాయి నేనేమేమి పని చేశానది. వాళ్ళు రాసినది చూసిన తర్వాత నాకే అర్థమైంది. చూసుకునంటే మాకు అసలు మళ్ళీ మాకు రిటర్న్ రావాలి. అండ్ మోర్ ఓవర్ వాలంటరీ విలేజ్ రీలొకేషన్ అనేది నేను అక్కడ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రాసెస్లో ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి కోర్ ఏరియాలో మనకి యాజ్ పర్ ఎన్టీసీ గైడ్లైన్స్ ప్రకారంగా కొంత లైక్ ఇప్పుడు ఇన్ కేస్ ఏంటంటే వాలంటరీ బేసిస్లో ఉన్న విలేజెస్ జనాలు అందరూ కూడా ఏంటంటే బయటకు వచ్చేసి మేము యాక్చువల్లీ అంటే రీహాబిలిటేషన్ కావాలని అలాగే వాళ్ళే వాలంటరీగా చెప్తే దాన్ని మనం ప్రాసెస్ చేసుకొని ఏంటంటే వాళ్ళు ఏంటంటే బయటకు తీసుకొని రావడం అనేది వాలంటరీ విలేజ్ రీలొకేషన్. దాని మీదుగా చర్యలు తీసుకోవడానికి మన స్టెప్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని మీదుగా వాళ్ళకు అగ్రిమెంట్స్ లెటర్లు మాకు మళ్ళీ ఈసారి కావాలి మళ్ళీ రావాలని అలాగే వాళ్ళు పెట్టారు. నాకు తెలిసి ఏంటంటే అది నాకు ఒక పెద్ద రికగ్నిషన్ లాగే నేను అనుకుంటున్నాను. సో అది జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే అది అచీవ్ అయిందా లేదన్నది ఏంటంటే ఒకసారి ఏంటంటే ఇట్ ఈస్ అప్ టు ద పబ్లిక్ టు డిసైడ్ అండి. ఓకే, మార్కాపురం తర్వాత అనంతపురంలో అంటే సుమారుగా ఒక 6 నెలలు అక్కడ పనిచేయడం జరిగింది. అక్కడ టోటల్ డిఫరెంట్ హ్యాబిటేట్ కాన్సెప్ట్. ఇక్కడ యాక్చువల్లీ దట్టమైన అడవి, అక్కడ యాక్చువల్లీ అడవి అనేది ఏంటంటే టోటలీ స్క్రబ్ ల్యాండ్స్. అంత దట్టమైన అడవి ఉండవు, ఎందుకంటే ఏంటంటే అది డ్రై ఏరియా. యాక్చువల్లీ అనంతపురం బేసికల్గా ఏంటంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ డెసర్ట్ ప్రోన్ ఏరియా అని కూడా ఏంటంటే ఒకసారి డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఏరియాలో ఫారెస్ట్ని మనం కాపాడడం అనేది ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్, ఎందుకంటే అక్కడ లైవ్లీహుడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాయి. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది కదండి, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. దానికోసం ఏంటంటే అక్కడ ఫారెస్ట్ని మనం కాపాడడం ఇట్స్ వెరీ క్రూషియల్. సార్, అనంతపురంలో ఒక బెల్ట్ మీద తీసుకున్నాం, ముద్దుగొబ్బ, పుట్టపర్తి, లేదా ఇంకో వైపు ఉరవకొండ, పెనుగొండ.
ఈ రెండిట్లో ఒకటే కమర్షియల్ వస్తుందా లేదా వేరే వేరే స్పీషీస్ వస్తాయంటారా? అంటే ఆల్మోస్ట్ అంటే ఒకటే అండి. ఇప్పుడు అక్కడ పెద్దగా ఏమి చేంజెస్ ఏమీ లేదు. అన్ని ఆల్మోస్ట్ మీరు అన్ని land మీరు అంతా చెప్తున్న ఒకటే. ఏరియా అన్ని అంటే ల్యాండ్స్కేప్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫాక్ట్ కర్ణాటక బార్డర్ వరకు అంటే ల్యాండ్స్కేప్ ఒకటే అలాగే ఉంటాయి. అన్ని చోట్ల యాక్చువల్ అంటే ఇట్స్ డ్రై ఏరియా అండ్ సాయిల్ ప్రొఫైల్ వీక్ అని ఉంటాయి, స్క్రబ్ ల్యాండ్ ఏరియా. అక్కడ మనం ఏంటంటే ఛాలెంజింగ్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పీషీస్ అండ్ తర్వాత ప్లాంటేషన్ కరెక్ట్ టైంకి చేయడం, కరెక్ట్గా మాన్సూన్ వచ్చేటప్పుడు చేయాలి. సో అవన్నీ కరెక్ట్గా మనం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అక్కడ ఎక్కువ మనము ఫోకస్ చేస్తున్న స్పీషీస్ అంటే మనకు మర్రి, రావి, జూవి, అది కాకుండా అంటే హార్డ్ విక్క బైండ్ అంట, నారేపిన్ అంటారు. అచ్చా, అనంతపురం తర్వాత ఎడుకొచ్చారు. అవునండి, ఆత్మకూరు. అగైన్ అంతే. ఇప్పుడు ఎన్ఎస్టీఆర్లు సబ్ డేఫ్గా చేసుకొని ఎన్ఎస్టీఆర్లు డేఫ్గా చేసుకొని మళ్ళీ అనంతపురం వెళ్ళి 6 monthsలో మళ్ళీ నేను ఎన్ఎస్టీఆర్కి డేఫ్గా రావడం జరిగింది. ఓకే, ఇంకా మీకు ఇక్కడ ఒక ఫస్ట్ నుంచి చూసారు కాబట్టి ఇక్కడ మీ ఫుట్ ప్రింట్ ఉండడానికి మీకున్న గోల్ ఐడియా ఉందండి? అంతే. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మీరు మార్కాపురం చెప్పారు, ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా ఒక ప్రతి ఆఫీసర్గా అనుకుంటారు కదా నా ఫుట్ ప్రింట్ ఉండాలి ఫస్ట్ పోస్టింగ్. మీకు ఇక్కడే ఉందండి. ఇక్కడ యాక్చువల్ అంటే ఆత్మకూరు గవర్నమెంట్ ఇచ్చిన ప్రయారిటీ కాకుండా ఆబ్వియస్గా యాక్చువల్ ఏంటంటే మనకి ఇక్కడ ఆత్మకూరులో ప్రయారిటీస్ అంటే ప్రొటెక్షన్ అండి. ఇప్పుడు మన హిస్టారికల్గా మనం చూస్తే ఎన్ఎస్టీలో 4 డివిజన్స్ ఉన్నాయి. 4 డివిజన్స్లో యాక్చువల్ అంటే మోస్ట్ వల్నరబుల్, ఎక్కువ మనకి పోచింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువ జరిగేది, రికార్డ్ అయ్యేది ఆత్మకూరు డివిజన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న కల్చర్, అది పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ టు హ్యావ్ వైల్డ్ మీట్. సో అలాగే ఉన్నప్పుడు అంటే దాని ఛాలెంజ్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి. సో దానికి ఒక్కటి యాక్చువల్లీ ఏంటంటే ఇంప్రూవింగ్ ది కెపాసిటీ ఆఫ్ ద స్టాఫ్ అనేది ఎబిలిటీ అనేది మనము వాళ్ళని అప్గ్రేడ్ చేయడం, వాల్యూ అడిషన్ చేయడం. దానికి ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ ఇవ్వడము, ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వడం. రెండోది యాంగిల్ అంటే టెక్నాలజీ ఎట్లా మనము యాక్టివ్గా మనం వాడడం. సో దాని గురించి కూడా అంటే చాలా వరకు చేసుకొని ఇప్పుడు మనము చాలా విధములు టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ అస్ కెపాసిటీని పెంచడం వల్ల చాలా వరకు గ్రాడ్యువల్లీ యాక్చువల్ ఏంటంటే ఈ పోచింగ్ కేసెస్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కాకుండా అనదర్ వన్ మోర్ ఆస్పెక్ట్ మనం చూడాల్సింది ఏంటంటే విలేజెస్ కొంతమంది యాక్చువల్ అంటే ఈ పని మీదే ఉంటున్నారు, రిపీటెడ్ అఫెండర్స్ అని అంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మైండ్ లెవెల్లో ఎట్లా మార్పు తీసుకొని రావాలి. సో 2 యాంగిల్ కూడా ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకొని ఆలోచన చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం మనం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే మీకు లీగల్ సపోర్ట్ ఉందా? లీగల్ సెపరేట్ వింగ్ ఉందా? లీగల్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ మనకి సర్కిల్ లెవెల్లో లీగల్ సపోర్ట్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ యాక్షన్ అంటే మనకి స్టేట్ లెవెల్లో లీగల్ సపోర్ట్ ఉంది. వీ విల్ గెట్ దేర్ సపోర్ట్ అండ్ విల్ టేక్ కేసు చార్జ్ షీట్ వేయడం ఆల్రెడీ కెపాసిటీ అయిపోతుంది. అలాగే లేదండి. ఇప్పుడు షార్ట్ షీట్ వేస్తాం. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2014లో యాక్చువల్లీ ఏంటంటే మనము 2 టైగర్ స్కిన్స్ అనేది మనం సీజ్ చేయడం జరిగింది, 3 అరెస్ట్ చేయడం జరిగింది. 2020లో యాక్చువల్ అంటే మనకి ఇక్కడ లోకల్ కోర్టులో ఆనరబుల్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాళ్ళకి ఏంటంటే నేరం కన్ఫర్మ్ చేయడం జరిగింది. 3 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు, 50,000 యాక్చువల్ అంటే పెనాల్టీ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. దానికి అగేన్స్ట్గా వాళ్ళు అప్పీల్ వెళ్ళారు. అప్పీల్ కూడా ఏంటంటే రీసెంట్గా 1 month బ్యాక్ దాన్ని డిసాల్వ్ చేసుకొని అగైన్ అంటే దట్ సెంటెన్స్ హస్ బీన్ అప్హెల్డ్. ఎందుకు ఇది చెప్తున్నానంటే కంటిన్యూస్గా ఏంటంటే మనము మానిటరింగ్ చేస్తున్న వల్ల చాలా వరకు ఏంటంటే నేరం అనేది కన్ఫర్మ్ అవుతుంది. స్మగ్లింగ్ మెరళ ఉందండి ఇక్కడ ఆత్మకూరులో. ఓకే, ఇదేంటంటే హిస్టారికల్గా ఏంటంటే వీ హ్యావ్ టు డిస్కస్. సో చెప్పాలంటే లైక్ ఇక్కడ ఆత్మకూరులో ఇందుకు ముందు అంటే స్మగ్లింగ్ చాలా విపరీతంగా ఉన్నది. తేకి చెట్టు కావచ్చు, అన్ని చెట్లు ఇక్కడ యాక్చువల్లీ నారేపీ రిలేటెడ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ ఇందుకు ముందు అంటే హెవీగా ఉన్నది. సో డిమాండ్ ఎక్కువ ఉంది, దానివల్ల సప్లై ఎక్కువ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ డిమాండ్ స్లోలీ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్, సప్లై కూడా ఏంటంటే బయటికి వెళ్ళడానికి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. వై? బికాస్ ఇంట్రడక్షన్ ఆఫ్ బేస్ క్యాంప్స్. మనం 2008 నుంచి ఏంటంటే ఇక్కడ బేస్ క్యాంప్స్ మనం పెట్టడం జరిగింది. బేస్ క్యాంప్స్ పెట్టుకొని లోకల్ చెంచెస్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని మన ప్రొడక్షన్ మ్యాచెస్గా పెట్టుకొని రోజు యాక్చువల్ అంటే మినిమం 6 kilometers వాళ్ళు ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నారు. అది కాకుండా మన స్టాఫ్ అందరు కూడా ఏంటంటే వెహికల్ పెట్రోలింగ్ అన్ని రెగ్యులర్గా చేస్తున్న వల్ల, స్ట్రాటజీ కరెక్ట్గా పెట్టిన వల్ల స్మగ్లింగ్ డ్రాస్టికలీ ఇట్ హాస్ రెడ్యూస్డ్. ప్రస్తుతానికి ఆత్మకూరు ఆల్ ఓవర్ ఎన్ఎస్టీఆర్లో స్మగ్లింగ్ ఇస్ దర్ ఓన్లీ రిలేటెడ్ టు బ్యాంబూ. అది కూడా అంటే లోకల్ లైవ్లీహుడ్ కోసం యాక్చువల్లీ అక్కడక్కడ వెళ్ళడం జరుగుతుంది. దానికి ఆల్టర్నేటివ్ ప్రపోజల్ కూడా అంటే మనం తీసుకొని రావడం జరుగుతుంది ఇప్పుడు. సో చాలా వరకు ఏంటంటే హిస్టారికలీ స్పీకింగ్ లాస్ట్ 15 to 20 yearsలో స్మగ్లింగ్ డ్రాస్టికలీ ఇట్ హెస్ రెడ్యూస్డ్ అండి. నవ్ ఇట్ ఇస్ రెడ్యూస్డ్ టు బ్యాంబూ. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అంటే అది కూడా తగ్గించుకోవడానికి మన స్ట్రాటజీ పెట్టుకోవడం జరుగుతుంది. సార్ కొన్ని స్టేట్స్లో వైల్డ్ యానిమల్ ప్రాజెక్ట్ తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తున్నారు. అంటే తడబా లేదంటే అమరావతి ఆ విధంగా ఆత్మకూరుని కూడా చేయాలంటే ఏం చేయాలి? ఓకే, దానికి ఆల్రెడీ ఏంటంటే అడాప్టేషన్ మనం స్టార్ట్ చేయడం జరిగింది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రోజు ఇప్పుడు డ్రోన్ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఇందుకు ముందు అంటే డ్రోన్ పెట్రోలింగ్ కాన్సెప్ట్ అనేది నాకు తెలిసి ఇప్పుడు చాలా టైగర్స్లో ఇప్పుడు ఇంకా డ్రోన్ పెట్రోలింగ్ కూడా రాలేదు. మన ఎన్ఎస్టీఆర్లో ఈ డ్రోన్ పెట్రోలింగ్ కోసం ఏంటంటే మనం ప్రతి ఒక్క రేంజ్ నుంచి ఏంటంటే ఏదైనా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి డ్రోన్కి సర్టిఫికేషన్ కోసం కూడా అంటే వాళ్ళని హైదరాబాద్కి పంపించడం జరిగింది. సర్టిఫికేషన్ అయిపోయింది. రోజు డ్రోన్ పెట్రోలింగ్ ఆల్ అలాంగ్ ద ఫ్రింజ్ విలేజెస్ ఎక్కడెక్కడ మనకి ఈ వల్నరబుల్ హాట్స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ పోచింగ్ ఎక్కువ జరుగుతాయి అక్కడ మనం వాడడం జరుగుతుంది. మన టార్గెట్ ఏంటంటే జంతువుల్ని అటాక్ చేయడం తగ్గించుకోవాలి, పోచింగ్ అనేది. అట్ ద సేమ్ టైం జంతువులు కూడా ఏంటంటే రెవెన్యూ ఏరియాకి వచ్చేసి నాస్టం పండనం, అదే పండన్ అంటారు కదా, ఫార్మింగ్ రిలేటెడ్గా అంటే లైక్ డ్యామేజ్ ఏమి కాకుండా ఉండడానికి ఈ డ్రోన్ పెట్రోలింగ్ అనేది చాలా హ్యాండీగా ఉంది ఇప్పుడు మనకి. అది ప్రతిరోజు అంటే మనం మానిటర్ చేయడం జరుగుతుంది. దెన్ అడాప్టేషన్ ఆఫ్ కెమెరా ట్రాప్స్ ఒకటి, అండ్ మూడోది ఏంటంటే పీడీజెడ్ కెమెరాస్ అంటే మనం పెట్టడం జరిగింది. 24/7 ఇట్స్ లైక్ హ్యావింగ్ అన్ ఐ ఆన్ ది ఫారెస్ట్. సో 24/7 అంటే ఇట్ విల్ డిటెక్ట్ ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు డిటెక్ట్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి. అటువంటి టెక్నాలజీస్ కూడా మనం ఇప్పుడు పెట్టిన వల్ల చాలా వరకు యాక్షన్ అంటే పోచింగ్ హెస్ రెడ్యూస్డ్ ఒకటి, అండ్ మోర్ ఓవర్ యాక్షన్ అంటే జంతువులు బయటికి రావడం అనేది తగ్గింది. ఒకవేళ క్యాటిల్ అటాక్స్ జరుగుతుంటాయి వాళ్ళకి నష్టపరిహారం కింద కొన్ని స్టేట్స్ ఒక అమౌంట్ ఫిక్స్ చేసాయి. అవును, అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా ఫిక్స్ చేసిందా? అవునండి, ఫిక్స్డ్గానే ఉంది యాక్చువల్లీ. అది ఉందండి. ఇప్పుడు మనకంటే క్యాటిల్ రిలేటెడ్గా యాక్షన్ అంటే క్యాటిల్లో వేరియస్ బ్రీడ్స్ ఉన్నాయి. కాంపెన్సేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సుమారుగా మనకి యాక్షన్ అంటే 10,000 నుంచి 40,000 వరకు యాక్షన్ అంటే వాళ్ళు ఇప్పుడు రేట్ ఫిక్స్ చేయడం జరిగింది బేస్డ్ అప్ ఆన్ ద బ్రీడ్ అండి. ఓకే. ఇది కాకుండా పంట పొలంలో కూడా ఏంటంటే వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది సుమారుగా ఏంటంటే మనకి ఏరియాని బట్టి ఏంటంటే అది మారుతాయి. ఓకే. కొన్ని స్టేట్స్లో చెప్పిన ప్రాజెక్ట్ వైల్డ్ ఎలిమెంట్ ప్రాజెక్ట్ బాగా పబ్లిసిటీ ఇచ్చి స్టేట్ వైడ్ కంట్రీ వైడ్గా అందరు కూడా టూరిస్టులు రావడానికి ప్లాన్ చేస్తుంటారు. అవును, అలాగే ఆత్మకూరు గురించి మీరు ఏం చేస్తున్నారు? ఆత్మకూర్ అండ్ యాజ్ అ హోల్ ఎన్ఎస్టీఆర్ పర్స్పెక్టివ్ కూడా మనం మాట్లాడచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన ఎన్ఎస్టీఆర్కు వెబ్సైట్ ఒకటి పెట్టుకోవడం జరిగింది. మన దగ్గర ఏమేమి ఎక్కడ టూరిజం సైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మనం nstr.co.in ఆ వెబ్సైట్ లోపల ఏంటంటే మనము టోటల్గా ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అంటే ఇవన్నీ ప్రమోషన్ వీడియోస్ అన్నీ కూడా అంటే మనం తయారు చేసుకొని మనం దీనికి సెపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేయడం జరిగింది. అండ్ సోషల్ మీడియాలో కూడా ఏంటంటే వీఆర్ వెరీ యాక్టివ్. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అన్నింటిలో యాక్చువల్ ఏంటంటే ఎన్ఎస్టీఆర్ అనేది యాక్టివ్గా ఉంది. ఓకే. కొన్ని స్టేట్స్లో సినిమా షూటింగ్కి సింగిల్ విండో పర్మిషన్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా అదే విధంగా ఉందా? అంటే ఇప్పుడు సింగిల్ విండో అంటే అల్టిమేట్గా మనకి చీపాల వార్డ్ నుంచి పర్మిషన్ రావాలి. ఎవరైనా మనకి యాక్చువల్ ఏంటంటే ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఇమీడియట్లీ దే క్యాన్ అప్లై ఫర్ పర్మిషన్ అండి చీఫ్ వార్డ్ అండ్ PCCF. అక్కడ నుంచి అంటే మనకి పర్మిషన్ వచ్చిన వెంటనే అంటే విత్ సపోర్ట్. ఓకే. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ అంటే ఫారెస్ట్ మంచిది, మైనస్ ఒకవేళ చుట్టుపక్కల విలేజ్కి దానికి లేదంటే ఎక్కువ వెంగ్స్ వచ్చినప్పుడు కానీ ముందు కొన్ని ప్రికాషన్ తీసుకుంటున్నారు ఏమన్నా? ట్రూ అంటే మీరు ఏంటంటే లైక్ మంచి క్వశ్చన్ అడిగారు ఇన్ఫాక్ట్, బికాస్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్. కాబట్టి వర్షం వచ్చేటప్పుడు ఏంటంటే ఒకటి ఏంటంటే మన శాకాహార జంతువులకు ఆకులు కానీ గడ్డిలు బాగా పెరుగుతాయి. సో తినడానికి ఏంటంటే బాగా ఎక్కువ తిరుగుతాయి. సో తిరిగేటప్పుడు పోచింగ్ ఎక్కువ జరగడానికి స్కోప్ ఉంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే మాన్సూన్ ప్యాట్రోలింగ్ ఒకటి మనం స్ట్రాటజీ పెట్టుకోవడం జరుగుతాయి. ఇంటెన్సిటీ ఆఫ్ ప్యాట్రోలింగ్ అనేది ఆ టైంలో మనం పెంచుతాం. దానికోసమే అంటే మీకు కూడా ఐడియా ఉండొచ్చు, మాన్సూన్ పీరియడ్లో 3 months మన టైగర్ రిజర్వ్ని సఫారీ అనేది క్లోజ్ చేసి పెట్టాలంట. దానికి 2 యాంగిల్ ఉంది. ఒకటి యాక్చువల్ అంటే ఆ టైంలో జంతువులకి బ్రీడింగ్ సీజన్, అది బ్రీడింగ్ సీజన్లో మనము వాళ్ళకి యాక్చువల్ ఏంటంటే లైక్ డిస్టర్బెన్స్ కాకుండా పెట్టుకోవడానికి క్లోజ్ చేస్తున్నాం. రెండోది ఆ టైంలో మాన్సూన్ ప్యాట్రోలింగ్ మనం ఇంటెన్సిఫై చేయాలి కాబట్టి ఆ టైంలో ఎక్కడ టూరిజం మనము క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి టైం ఎక్కువ దొరుకుతాయి. ఇన్వెస్ట్మెంట్ ఆన్ ప్రొటెక్షన్ విల్ ఇంక్రీజ్. దాంట్లో భాగంగా అంటే మన ఎన్ఎస్టీఆర్లో మాన్సూన్ ప్యాటర్నింగ్ ఆల్రెడీ స్ట్రాటజీస్ పెట్టుకొని ఇంపార్టెంట్ వల్నరబుల్ ఏరియాస్ని మనం రిపీటెడ్గా ఫ్రీక్వెన్సీ అక్కడ పెట్టుకొని అక్కడ ఎక్కువ మనం తిరగడం, స్నార్స్ ఏదైనా ఉంటే ఉచ్చులు ఏదైనా ఉంటే దాన్ని టోటల్గా మనం తీయడం, ఎవరెవరు పెట్టారో వాళ్ళని పట్టుకోవడం, ఎవరైనా ట్రెస్పాస్ చేసుకొని వితౌట్ పర్మిషన్ అడవి లోపుకి వెళ్తానంటే వాళ్ళని పట్టుకోవడము, ఏదైనా పోచింగ్ చేస్తే వెంటనే వాళ్ళని పట్టుకోవడం, ఇవన్నీ స్ట్రాటజీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కొన్ని స్టేట్స్లో ఫారెస్ట్లో పనిచేస్తున్న బీట్ ఆఫీసర్ దగ్గర నుండి కొంతమంది ఆఫీసర్కి వెపన్స్ ఇస్తున్నారు. మరి ఏపీలో ఆ ప్రొవిజన్ ఉందా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. మనకి ఇప్పుడు ఏంటంటే బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ అండ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గారికి టోటల్గా మనము వెపన్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా ఏంటంటే మనం రివాల్వర్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇస్తున్నారు, మామూలుగా ఇస్తున్నారు? ట్రైనింగ్ ఇచ్చే వస్తున్నారండి. దీనికి ట్రైనింగ్ ఏంటంటే తిరుపతి పోలీస్ అకాడమీలో ఏంటంటే వాళ్ళకి 1 week ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. బట్ వన్స్ ఇన్ 6 months కూడా ఏంటంటే అగైన్ యాక్చువల్ ఏంటంటే వాళ్ళకి
రెగ్యులర్ ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి మన ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని చాలా ఫారెస్ట్లు ఉన్నాయి. అమరాబాద్ ఉంది, ఆత్మకూరు ఉంది, తర్వాత అడబ, చాలా ఫారెస్ట్లు ఉన్నా ఆత్మకూరుకి ఎందుకు రావాలి టూరిస్ట్? యాక్చువల్లీ ఆత్మకూరు అని అంటే ఒకటి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆసగోల్, ఇప్పుడు అమరాబాద్ తీసుకోవచ్చు, ఎన్ఎస్టిఆర్ ఆసగోల్ తీసుకుంటే మనకి దట్టమైన అడవి, అండులేటింగ్ టెరైన్ అంటారు, హిల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా జంతువులు యాక్చువల్ అంటే ప్లెయిన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి, గడ్డి మైదానం ఎక్కువ ఉంటాయి. మీరు అమరాబాద్, ఎన్ఎస్టిఆర్ ఆల్ ఏరియా మీరు కోచుకుంటే మీకు ఎక్కువ గడ్డి మైదానం ఉన్న ఏరియా ఆత్మకూరు. గడ్డి మైదానం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ డెన్సిటీ ఆఫ్ అనిమల్స్ ఎక్కువ. సో టైగర్ డెన్సిటీ కూడా ఇక్కడ ఎక్కువ ఉంది. అలాగే ఉన్నప్పుడు మీకు సైటింగ్స్ బాగా అవుతాయి. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ అంటే ఇక్కడ ఆత్మకూరులో ఎకో గైడ్స్ కాన్సెప్ట్ అనేది మనం బాగా చేస్తున్నాం కాబట్టి మీకు సెన్సిటైజేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఏంటంటే ట్రస్ట్ఫుల్గా ఇవ్వడానికి అంటే మేము తయారుగా ఉన్నాం. లోపలికి వచ్చాక టైగర్ సైట్ కావాలనుకోండి, అక్కడ వచ్చిన టూరిస్ట్ డిసప్పాయింట్ అవుతాడు కదా. అదే మనం ఎగైన్ నేను చెప్తున్నాను, టైగర్ సైటింగ్ అనేది ఇట్స్ ఛాన్స్. ఇప్పుడు నేను ఉన్నాను 5 సంవత్సరాలుగా నేను ఇక్కడ పని చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఏంటంటే ఒక 15 టైమ్స్ ఏంటంటే నేను చూసుంటాను. ప్రతిసారి వెళ్ళేటప్పుడు టైగర్ చూస్తే టైగర్ వాల్యూ ఉండవు కదండి, అది స్పాటెడ్ ఇయర్ కాదు కదా టైగర్. సో అవన్నీ కూడా చూసుకొని మళ్ళీ చెప్పడం ఏంటంటే టైగర్ కోసం మన టైగర్ రిజర్వ్ రావడం లేదు, టైగర్ కోసం మాత్రంగా టైగర్ రిజర్వ్ కాదు, ఒక ఎకో సిస్టమ్ అది. దాని గురించి అన్ని అవగాహన తీసుకోండి. టైగర్ ఒక్కని మాత్రంగా చూస్తే సాటిస్ఫాక్షన్ వస్తాయి అనేది ఏంటంటే ఇట్స్ అ రాంగ్ ఐడియా. ఫైనల్ క్వశ్చన్ అండి, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? మెసేజ్ ఇన్ ద సెన్స్ లైక్ ఇంట్రెస్ట్ ద్వారా ఏంటంటే మనకి ఇక్కడ రావాలి. ఏదైనా సరే మనం ఏ పని చేసినా సరే విత్ ఇంట్రెస్ట్ మనం చేయాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీరేంటంటే ఏం పని మీరు చేయాలని మీరు అనుకున్నా కూడా ఏంటంటే ఇక్కడ చేయడానికి మీకు ఆస్కారం ఉంది, ఫర్ షూర్, నో డౌట్. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్గా ఏంటంటే ప్లానింగ్ మీరే చేస్తారు అండ్ మీరే ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరు ఎగ్జిక్యూట్ చేసుకునే తర్వాత దానిని ప్రోగ్రెస్ ఎలా ఉంది మీరే చూస్తారు. సో ఐ థింక్ ఏంటంటే మనం అందరూ కూడా ఒక సాటిస్ఫాక్షన్ కోసం మనం అందరూ ఉంటున్నాము. ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఆస్పిరెంట్స్కి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో సో దే షుడ్ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. దాంట్లో యాక్చువల్లీ ఐఎఫ్ఎస్ ఫోకస్ చేయొచ్చు. ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ కూడా అటవీ శాఖ రండి అంటున్నారు విఘ్నేష్ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో వచ్చినా ఈ అట్మాస్ఫియర్కి అనుగుణంగా మీరు మారిపోతారు, మీరు ఏమనుకున్నారో అది సాధించవచ్చు అంటూ చెప్తున్నారు. ఇక టూరిస్ట్ ఎవరైనా వచ్చి కేవలం టైగర్ కోసం కాదు, టైగర్ కనబడిపోయినా ఇక్కడ ఎకో సిస్టమ్ ఉంటుంది, ఆ ప్రకృతిని ప్రేమించాలి, మనశ్శాంతిగా ఉండాలంటే ఆ ఎకో సిస్టంలో మీరు ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి ఇచ్చేయండి. ఇక్కడ కావాల్సిన వాళ్ళందరూ కూడా రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి, సఫారీ ఉందంటూ విఘ్నేష్ గారు చెప్తున్నారు. ఇది వారం విఘ్నేష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.